హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చేసుకుంటాను పల్లవి అని కార్తీక్ సూటిగా చెప్పాడు. బలవంతంగా ఏం కాదుగా అని పల్లవి అడిగింది. అలాంటిదేమీ లేదు. నేను ఎన్ని రోజులుగా వసుని గమనిస్తున్నాను కదా, తన మనస్తత్వం, తన మాట తీరు అంతా బాగుంది. ఇలాంటి అమ్మాయి ఎలా చంపాలనుకుందని చాలాసార్లే నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పాస్ట్ వింటుంటే మాత్రం తను ఎందుకు చేసిందో అర్థమైంది. ఇప్పుడు నాలో ఆ ప్రశ్న లేదు. ఓ క్లారిటీ వచ్చిందిగా, అందుకే నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. ఎవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని అర్థం చేసుకునేందుకు ట్రై చేసే కన్నా నాకు అలవాటు పడిన వసుని చేసుకోవడంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది అని కార్తీక్ అన్నాడు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు కార్తీక్. వసు నిజంగానే మంచి పిల్ల. పోను పోను నీకు తెలుస్తుంది. పైగా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అవ్వబోతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ అని చైతు అన్నాడు. కార్తీక్ కూడా నవ్వి, అసలైతే ఈ విషయం ముందు తనతో మాట్లాడు. ఎందుకంటే అంత పెయిన్ అనుభవించిన అమ్మాయికి పైగా ఇప్పుడు ట్రీట్మెంట్లో కూడా ఉంది కదా, ఇప్పుడు ఈ విషయం అంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదుగా అని అన్నాడు. ఆ విషయం నువ్వు పక్కన పెట్టేసాయి. నువ్వు రేపు పొద్దున ఇక్కడ నుండి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు. నేను చెప్పానని చెప్పు. ఇక్కడ నేను వసుతో మాట్లాడతాను. ఎలాగో ఈ మంత్ అంతా ఇక్కడే ఉండాలి అనుకుంటున్నావు కనుక ఒకేసారి పెళ్లి చేసుకుని వెళ్ళు అని పల్లవి అనడంతో కార్తీక్ నవ్వి, చిత్తం మహారాణి, తమరు ఏం విన్నవించినా వినడానికి మేము సిద్ధమే అని కార్తీక్ అనడంతో పల్లవి చైతు కూడా నవ్వేశారు. పొద్దున్నే నిద్రలేచిన కార్తీక్ పల్లవి చెప్పినట్టుగానే వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడటం కోసం ఇంటికి వెళ్ళాడు. వంటగదిలో వంట చేస్తున్న రాజ్యం అనుకోకుండా ఆనియన్స్ కట్ చేస్తూ చేయి కోసుకోవడంతో అప్పుడే లోపలికొస్తున్న పల్లవి చూసి, ఏంటమ్మా ఇది, చూసుకోవచ్చుగా అని దగ్గరికి వెళ్ళి చేతిని ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసి వెంటనే అక్కడే ఉన్న పసుపు తీసి దెబ్బ మీద కాస్త అద్దింది. రాజ్యం మౌనంగా ఉండటంతో, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని పల్లవి అడిగింది. ఏముంటుంది, వసు గురించే కదా నా ఆలోచన. రోషన్ దీపుకి పెళ్ళైపోయింది. కానీ నిజానికి అందరికన్నా ముందు దీనికే పెళ్లి జరగాలి. కానీ అది జరగలేదు. ఇది ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునేలా కూడా లేదు. నాకు మాత్రం ఒక తల్లిగా ఆశ ఉండదా? అది పెళ్లి చేసుకొని నీలాగా ఇలా నిండు కడుపుతో తిరుగుతూ ఉంటే సేవలు చేయాలని కోరికుండదా అని రాజ్యం కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు నా విషయంలో సంతోషంగా లేవా అని పల్లవి అడిగింది. అదేంటి పల్లవి, ఇద్దరిలో చూడాల్సిన సంతోషాలన్నీ నీలో అయినా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరికీ చేయాలనుకునే ముచ్చట్లన్నీ నీ ఒక్కదానికే చేసి మురిసిపోతున్నాను అని రాజ్యం చెప్పింది. అయితే ఈ కన్నీళ్ళెందుకు అని పల్లవి రాజ్యం కన్నీళ్లు తుడిచి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఈ అమ్మ ఏడవడం ఈ పల్లవికి, అదే ఈ ముద్దల కూతురికి అస్సలు నచ్చదు. అందుకే వెంటనే వెళ్ళి వసుని పెళ్లి కొప్పించాలని ఫిక్స్ అయిపోయాను. నాకు ఒక గంట టైం ఇవ్వు. వసు బయటకొచ్చి నేను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్తుంది. పైగా అబ్బాయి ఎవరో కూడా చెప్తుంది అని పల్లవి కన్ను కొట్టింది. రాజ్యం ఆశ్చర్యపోతూ, నిజంగానా? అంటే నువ్వు అబ్బాయిని చూసావా అని అడిగింది. ఇదే ఆశ్చర్యం, ఇదే ఆనందం ఈ మొహంలో ఇలాగే ఉంచు. ఓ గంట నన్ను డిస్టర్బ్ చేయకు, వసుతో మాట్లాడొస్తా అని అక్కడి నుండి వసు రూమ్కి వెళ్ళింది. రాజ్యం మనసులోనే దేవుడికి దండం పెట్టుకొని సంతోషంతో మరింత హుషారుగా పని చేయడం మొదలుపెట్టింది. పల్లవి రూమ్లోకి వెళ్ళేసరికి వసు బుక్ చదువుతూ కనిపించింది. ఏమైంది పల్లవి, ఏమైనా కావాలా అని వసు నవ్వుతూ అడిగింది. ఏదో అడగగానే ఇచ్చేసేటట్టు బిల్డప్ ఇస్తున్నావే అని పల్లవి కూర్చుంటూ అనింది. నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడమా అని వసు బుక్ పక్కన పెట్టి పల్లవి చేతిని పట్టుకుంటూ అనింది. అయితే ఈ పల్లవికి మాట ఇవ్వు, అడిగింది చేస్తానని అని పల్లవి అనటంతో మరో మాట కూడా లేకుండా వసు పల్లవి చేతిలో చేయేసి, అడుగు, నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని అదే నవ్వుతో చెప్పింది. పెళ్లి చేసుకుంటావా అని పల్లవి అంతే సూటిగా అడిగింది. అప్పటి వరకు మొహంలో నవ్వున్న వసు వెంటనే ఆ నవ్వు మాయమై కళ్ళలో కన్నీళ్లు కూడా చేరాయి. ఏడ్చేయి వసు, లోపల గూడు కట్టుకున్న బాధ ఎంత మిగులుందో అంతా బయటికి రానివ్వు. నువ్వు ఫ్రెష్గా ఒక లైఫ్ స్టార్ట్ చేయి. నేను నీకోసం అబ్బాయిని కూడా చూసేశాను. నాకు మాట కూడా ఇచ్చేసావు పెళ్లి చేసుకుంటానని. ఆ అబ్బాయికి నీ పాస్ట్ మొత్తం తెలుసు, చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇక సమాధానం నీ నుండి మాత్రమే కావాలి వసు అని పల్లవి అనటంతో వసు లేచి అక్కడి నుండి విండో దగ్గరికి వెళ్ళి నిలబడి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది. పల్లవి 10 నిమిషాల పాటు వసుని అలాగే వదిలేసి తర్వాత దగ్గరికి వెళ్ళి తనని అక్కునే చేర్చుకుంది. అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోయిన వసు పల్లవిని అల్లుకొని, నాకెవరిని పెళ్లి చేసుకోవాలని లేదు పల్లవి, నేను ఇలాగే ఉంటాను, సంతోషంగా ఉన్నాను కదా, అది చాలు. నేను ప్రవీణ్ ప్లేస్లో ఇంకెవ్వరినీ ఊహించుకోలేను. మాది 1-2 సంవత్సరాల ప్రేమ కాదు, 6 ఏళ్ల ప్రేమ. కళ్ళు మూసుకుంటే అమాయకంగా నవ్వే తన మొహం గుర్తొస్తుంది నాకు. ఒకవేళ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా
వాళ్ళు నేను సంతోషం పెట్టలేను. ఖచ్చితంగా వాళ్ళకి చాలా త్వరగా అర్థమైపోతుంది వాళ్ళు నాకు నచ్చలేదని. దానికంటే నేను ఇలా ఉండటమే మంచిది. వేరే వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలని నాకు అస్సలు లేదు అని వసు కన్నీళ్లతో చెప్పింది. అవును, ప్రవీణ్ లాంటి అబ్బాయిని నేను కూడా నీకు తెచ్చి ఇవ్వలేను. కానీ నిన్ను కంటికి రెప్పలా చూసుకునే అబ్బాయినైతే మాత్రం చూపించగలను. 6 ఏళ్ల ప్రేమ అన్నావు కదా, మర్చిపోలేకపోతున్నా అన్నావు కదా. అలా అనుకుంటే నేను కూడా కార్తిక్ని 5 ఏళ్ళు ప్రేమించాను. నీలాగే కల్మషం లేకుండా ఏమన్నా కూడా సంతోషంగా రిసీవ్ చేసుకునేదాన్ని. ఒక్క మాట కూడా అనేదాన్ని కాదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కార్తిక్ నన్ను మోసం చేస్తున్నాడని అంటున్నా కూడా అస్సలు పట్టించుకోలేదు. మన ప్రేమ మీద మనకి నమ్మకం ఉండాలి అనుకునేదాన్ని. కానీ వన్ ఫైన్ డే చాలా సడన్గా నిమిషాల్లో నా జీవితం తిరగబడిపోయింది. కార్తిక్ కూర్చున్న అదే పీటల మీద 10 నిమిషాల్లో మీ బావ వచ్చి చేరిపోయాడు. తాళి కట్టేశాడు, ఇంటికి తీసుకొచ్చాడు. అదేంటో విచిత్రంగా 5 ఏళ్ల ప్రేమ 3 నెలలు కూడా గుర్తులేదు నాకు. ఎందుకంటే అంతకంటే అనంతమైన ప్రేమ నాలో చేరిపోయింది. అది ఎలా అన్నది కూడా నాకు తెలియదు. తెలుసా, పని కట్టుకుని చైతు నా మీద ప్రేమ చూపించలేదు. నిజానికి చైతు కన్నా ముందు నేనే తనని ఇష్టపడ్డాను. తన కోసం ఏమైనా చేయాలనుకున్నాను. అలా చేయటం వల్లే చైతుకి నేను ప్రాణమైపోయాను. మా బంధంలో కార్తీక్కి నా మీద ప్రేమ ఉంది. కానీ అది ఎలాంటిదంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టు. అటు హరిణీనా ఇటు పల్లవీనా అని ఊగిసలాడుతూ ఉండిపోయాడు. నీ వైపు నిజమైన ప్రేమ ఉన్న మనిషి లేడు కదా. అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తావు? నేను సంతోషంగా లేనా? నా జీవితం బాగోలేదా? నువ్వు కూడా సంతోషంగా ఉంటావు వసు. ప్రవీణ్ నిజంగా ఇక్కడే ఎక్కడో ఉంటే ఖచ్చితంగా నీ బాధను చూసి కృంగిపోతాడు. తెలుసా, నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు తెలిసి అంత అమాయకంగా మంచిగా ఉన్న వ్యక్తి జీవితాంతం నువ్విలా ఉండిపోవాలని అసలు కోరుకోడు. జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ సంతోషంలో తను ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి. ఏదో ఇంట్లో అడ్డమైపోయావు కదా అని పెళ్లి చేసి పంపించాలి అనుకోవట్లేదు వసు. నీ జీవితం బాగుండాలనుకుంటున్నాను. నువ్వు కూడా విద్యాల మోక్షాల నాలాగా ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకు మించి నా కోరికలో ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకు వసు, ప్రవీణ్తోనే నీ ఆలోచన ఆగిపోతుంది. కాస్త ముందుకిరా. పెద్దమ్మ, పెదనాన్న, నేను, చైతు, ఇంకా నీ కుటుంబం మొత్తం కనిపిస్తుంది. అక్కడి నుండి అడుగు ముందుకు వేసి మా అందరి సంతోషంతో పాటు ప్రవీణ్ సంతోషానికి కూడా కారణమవుతావా? లేక నీ ప్రేమ అక్కడే ఆగిపోయిందని అక్కడే నిలబడి మిగిలిన అందరినీ బాధ పెడతావా ప్రవీణ్తో కలిపి అని పల్లవి అడిగింది. అప్పటికే కన్నీళ్లు కాచి కాచి కందిపోయిన వసు మొహాన్ని ప్రేమగా దగ్గర తీసుకొని తన చీర కొంగుతో కన్నీళ్లు తుడిచి, నువ్వు నాకంటే పెద్దదానివి కావచ్చు, కానీ నా కడుపులో బిడ్డ పడిన దగ్గర నుండి నువ్వు కూడా నాకు బిడ్డలా అయిపోయావు. నేను అలాగే అనుకుంటున్నాను, అలాగే చూస్తున్నాను. నువ్వు నా వెంట అది తిను ఇది తిను అని తిరుగుతుంటే అప్పుడే నడక నేర్చుకుంటున్న నా చిన్ని తల్లి నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు పెళ్లి చేసి పంపాలంటే కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాతో ఉండకుండా వెళ్తావేమో అని. అంత ప్రేమ నీ మీద ఎందుకు పెంచుకున్నానో నాకు కూడా తెలియట్లేదు. కానీ నువ్వు బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొదటగా నేనే ఉంటాను. అందుకే ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను. చేసుకోవసు. లైఫ్ బాగుంటుంది, అందంగా ఉంటుంది. బాగుంటుందా అనే ప్రశ్న వేసుకోకు. ఖచ్చితంగా బాగుంటుంది. ప్రేమలో ఓడిపోయి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన నాకే తెలుసు ఇందులో ఎంత సంతోషం ఉందో. అలాంటిదే నీకు దక్కాలని మనసారా కోరుకుంటున్నాను అని పల్లవి చెప్పింది. వసు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో పల్లవి వసుని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించి తన మొహం మీద పడిన జుట్టుని చెవి వెనుక నీట్గా పెడుతూ, నిన్ను వదిలించుకోవడానికి ఎవడో ఒకటి చేతుల్లో పెట్టట్లేదు కార్తీక్. నా జీవితంలోని అత్యంత ప్రేమను చూపించి ఒక్కసారిగా కింద పడేసి వెళ్ళిపోయిన అదే కార్తీక్ నీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. కానీ ఈసారి కార్తీక్ నిన్నెక్కడ పడేయడు. చాలా సేఫ్గా చీకటి మార్గంలో కూడా వెళ్తూరు చూపించేందుకు తీసుకెళ్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అన్నింటికీ మించి నీ పాస్ట్ మొత్తం విన్న తర్వాత ఈ పెళ్లిని ఎంతో ఇష్టంగా ఒప్పుకున్నాడు అని పల్లవి చెప్పింది. ఆ మాటకి వసు తడిచిన కనురెప్పలతో పల్లవి వైపు చూసింది. నిజంగా కార్తీక్ నన్ను మోసం చేసి హరిణిని ప్రేమించలేదు, నన్నే ప్రేమించాడు. కానీ హరిణి మోసం చేసేలా క్రియేట్ చేసింది. ఆ వలలో కార్తీక్ కాస్త అమాయకుడు కదా, చిక్కుకొని ఇంత దూరం వచ్చాడు. కానీ ఇప్పుడు నిస్వార్థంగా నాకు ప్రేమను పంచుతున్నాడు, ఒక స్నేహితుల్లా. ఈ విషయం నీకు బాగా తెలుసు. ఎన్ని రోజులుగా చూస్తున్నావు. కార్తీక్ ప్రవర్తన ఏంటో నేను నీకు ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే నీకే గుర్తొస్తుంది. అన్నింటికీ మించి పెళ్ళయ్యాక ప్రతిదానికి నిన్ను తొందర పెట్టే రకం కాదు.
ఎందుకంటే నీ గురించి తెలిసినవాడు కనుక నీకు స్పేస్ ఇస్తాడు. కానీ అందులో నుండి ఎంతవరకు బయటపడి కార్తీక్ని హ్యాపీ చేయాలనే విషయం గురించి నువ్వు ఆలోచించుకుంటే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కార్తీక్ మీ ప్రైవేట్ స్పేస్కి అడ్డు రాడు. నీకు నువ్వుగా తనని యాక్సెప్ట్ చేసే వరకు నిన్ను ముట్టనైనా ముట్టడు అని పల్లవి చెప్పింది. పల్లవి పెళ్లి చేసుకుంటే అంతా మారిపోతుందా? నేను ప్రవీణ్ని మర్చిపోగలనా? నా జీవితంలోకి వచ్చే అబ్బాయికి స్వచ్ఛంగా ప్రేమని పంచగలనా అని వసు అడిగింది. ఖచ్చితంగా. అలా అని ప్రవీణ్ని మర్చిపోవడం జరగదు. అది ఒక మధురమైన జ్ఞాపకం నీ మనసులో అలా నిలిచిపోతుందంతే. చాలా సున్నితమైన ప్రేమ కదా, నీలో నుండి బయటికి వెళ్ళదు. కానీ ఆ ప్రేమతో పాటు నిన్ను కూడా కాపాడుకునే అంత ప్రేమను మాత్రం కార్తీక్ చూపిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఒక్కసారి ప్రేమ కలిగిందంటే మరోసారి కలగదని కాదు, అంతకంటే వెయ్యింతల ప్రేమ మన కోసం ఎదురు చూస్తుందని అర్థం. ఆ దేవుడు ఒకటి తీసుకుంటే మరొకదాన్ని తప్పకుండా ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే, ఎంత ఎక్కువగా ఉంటుందంటే నువ్వు తిరిగి చూసుకోలేనంత అందంగా ఉంటుంది నీ జీవితం. ఒప్పుకో వసు, ఇప్పుడు కేవలం మా కోసం ఒప్పుకో. కానీ ఒకరోజు నీకు నువ్వుగా అందరి ముందు వచ్చి పెళ్ళి మీకోసం చేసుకున్నా సంతోషం మొత్తం నాదైపోయిందని నువ్వే చెప్తావు అని పల్లవి తన గడ్డం పట్టుకొని పసిపాపకు చెప్పినట్టుగా చెప్పింది. వసుకి ఏం చెప్పాలో అర్థం కాక, ఓకే ఇప్పుడే చెప్పకు, ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు టైం తీసుకో, కానీ మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే నీకు తెలుసు నిజానికి వీళ్ళందరికన్నా ముందు ఇంట్లో జరగాల్సిన మొట్టమొదటి పెళ్ళి నీదని. కానీ ఇప్పుడు ఆఖరిగా జరుగుతోంది. దాన్ని కాస్త మనసులో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది అని పల్లవి అనింది. పెళ్లి చేసుకుంటాను పల్లవి అని వసు తలదించుకొని చెప్పింది. పల్లవి ఆశ్చర్యపోయి నవ్వుతూ నిజంగా అంటున్నావా అని అడిగింది. అవును, నిజంగానే అంటున్నాను. ఈ రోజు కాకపోతే మరో సంవత్సరం తర్వాత అయినా మీ అందరి కోసం పెళ్లి ఒప్పుకునే తీరాలి. అందరినీ బాధ పెడుతూ ఉండలేనేమో. అన్నింటికీ మించి చావు దాకా తీసుకెళ్లిన నువ్వు నా గురించి ఇంత ప్రేమగా చెప్తుంటే, నా మీద అంత ప్రేమ చూపిస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. నీకోసం ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది. మొట్టమొదటిసారి చేయి వసు అని ప్రేమగా అడుగుతున్నావు. నీకోసం ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే అచ్చు ప్రవీణ్ మాట్లాడినట్టే ఉంది. నీలాగే మాట్లాడతాడు, ఇంతే ప్రేమగా చెప్తాడు అని కళ్ళ నిండా కన్నీళ్లతో వసు ఏడుస్తూ చెప్పింది. పల్లవి టైట్గా హక్ చేసుకొని, ఏమో నీ ప్రవీణ్ నాలోకి వచ్చి నీకు జ్ఞానోదయం చేస్తున్నాడేమో. నీ మంచితనం తనకి బాగా తెలుసు కదా, అందుకే నీ జీవితం ఎక్కడ పాడు చేసుకుంటావేమోనని ఇలా చెప్పిస్తున్నాడేమో నాతో. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు, చాలా సంతోషంగా ఉంది. ఇదే మాట ఒకసారి బయటికి వచ్చి పెద్దమ్మకు చెప్పు. తన మొహంలో కనిపించే సంతోషాన్ని ఎదురుగా చూడు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్నో నీకే తెలుస్తుంది అని పల్లవి కారిన తన కన్నీళ్ళని వసు చూడకుండా తుడుచుకొని వదిలి నవ్వుతూ తన కన్నీళ్లు కూడా తుడిచి అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్ళింది. రాజ్యం వంటగదిలో ముభావంగా వంట చేసుకుంటూ ఉండటంతో పల్లవి వసు చేతిని పట్టుకొని అక్కడి నుండి నేరుగా కిచెన్లోకి తీసుకుని వెళ్ళి, పెద్దమ్మ ఇదిగో నీ ముందు నిలబెట్టాను, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని అడిగింది. రాజ్యం వసు వైపు చూసి, ఏంటే ఏడ్చావా, ఏమైంది అంటూ ప్రేమగా తనని అడుగుతూ పల్లవి వైపు చూసి, పల్లవి నవ్వుని చూసి, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వసు రాజ్యంని అల్లుకొని, చేసుకుంటానమ్మా, నీ ఇష్టం, నువ్వేం చేసినా నేను అందుకు సంతోషంగా ఒప్పుకుంటాను అని చెప్పింది. ఆ మాటికి రాజ్యం సంతోషంతో కన్నీళ్లు పెట్టుకొని వదిలి అక్కడే ఒక బాక్స్లో ఉన్న స్వీట్స్ తీసుకొని వసు నోరు తీపి చేసి పల్లవి కాస్త తినిపించి తను కూడా ఒక లడ్డూ తీసి బుగ్గలు నిండా పెట్టుకొని, చాలా సంతోషంగా ఉంది, పని చేయలేకపోతున్నాను ఈ సంతోషంలో, ఉండు మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పాలి అంటూ వడివడిగా అక్కడి నుండి 4 అడుగులు వేసి ఆగి వెనక్కి తిరిగి, ఇంతకీ పిల్లాడెవరు, మీరు చూసారా, నన్ను చూడమంటారా అని అడిగింది. పెద్దమ్మ, ఈ అందాల రాశి కోసం ఆల్రెడీ జగదీక వీరుడు వచ్చేశాడు, కార్తీక్ అని చెప్పడంతో రాజ్యం మొహం ఇంకా వెలిగిపోయి, కుర్రాడు మంచోడు, బుద్ధిమంతుడు, అయ్యో నాకెంత సంతోషంగా ఉందో, మీ నాన్నకి ఫోన్ చేస్తాను అంటూ అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయింది. పల్లవి వసు భుజం మీద చేయి వేసి, చూస్తున్నావుగా, నువ్వు చెప్పిన ఒకే ఒక్క ముక్క అమ్మ ముఖంలో ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. పదా, చిన్న పని ఉంది అని వసుని తీసుకొని వెళ్ళి అదే విషయం మహాగారికి చెప్పి వెంటనే ఫోన్ చేసి నీరజ వరప్రసాద్కి చెప్పి ఆ వెంటనే చైతు కాల్ చేసిన తర్వాత రోషన్కి, దీపుకి, మోక్షకి, విద్యకి ఇలా వరుస పెట్టి అందరిగా కాల్ చేసి ఆఖరిగా కార్తీక్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. కార్తీక్ లిఫ్ట్ చేసి, హలో పల్లవి, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. అమ్మ నాతో మాట్లాడను, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ కుటుంబంలో అమ్మ ఏంటి, ఇంకేం ఆలోచిస్తారు, కాకపోతే వసుతో మాట్లాడావా, తను ఏమంది, ప్లీజ్ ఫోర్స్ చేయకు, తనకి ఇష్టమైతేనే ఇదంతా జరగనివ్వు. ఎందుకంటే ఆల్రెడీ డిప్రెషన్లో ఉంది కదా, మనం బాధ పెట్టి ఇదంతా చేయకూడదు, కరెక్ట్ కాదు అని కార్తీక్ మాట్లాడుతూ ఉండగా
పల్లవి వసు వైపు సైగ చేసి కళ్ళతోనే మాట్లాడమని చెప్పింది. వసు ఫోన్ చేతుల్లోకి తీసుకొని టెన్షన్ పడిపోతూ పల్లవిని చూస్తూ కార్తీక్ గారు అని పిలిచింది. వసు అన్నాడు కార్తీక్. నేనేనండి, ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని తడబడుతూ చెప్పింది. నిజమా? ఫోర్స్ ఏం లేదు కదా? ఆర్ యూ హ్యాపీ విత్ ఇట్ అని కార్తీక్ అడిగాడు. ఈ పెళ్ళికి నేను సంతోషంగానే ఒప్పుకున్నాను, ఎవరి బలవంతం లేదు. కానీ నాకు కొంచెం అంత టైం అని అంటూ ఉండగా, ఎంత కావాలో తీసుకో, నీకు నువ్వుగా ఈ మ్యారేజ్ లైఫ్లోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడే పెట్టు, అంతవరకు హ్యాపీగా ఫ్రెండ్స్లా ఉందాం అని కార్తీక్ చెప్పడంతో వసు మనసు తేలికపరుచుకుంది. పల్లవి అక్కడి నుండి లేచి మాట్లాడు అని చెప్పి దూరంగా వచ్చేసి వెనక్కి తిరిగి వసుతో కార్తీక్ మాట్లాడడం చూసి కాస్త ఫ్రీగా మాట్లాడడం గమనించి చిన్నపాటి నవ్వు నవ్వుకుంది. ఆ నవ్వు ఎందుకో చాలా మనశ్శాంతిగా కూడా అనిపించింది ఆ క్షణాన. వసు మొబైల్ రింగ్ అవ్వడంతో ఆనందంలో నుండి బయటకొచ్చి ఫోన్ వైపు చూసి చైతు నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కి రూమ్లోకి చేరుకుంది. పల్లవి వసు నిజంగా పెళ్లి కొప్పుకుందా? ఏం ప్రాబ్లం అవ్వలేదు కదా, తను హ్యాపీనేగా అని చైతు అడిగాడు. చాలా బాధపడింది, ఓదార్చాను, నచ్చచెప్పాను. జ్ఞాన్కి ఎలా అయితే మనం ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్తే మాట వింటాడో వసు కూడా అలానే వినింది. చాలా హ్యాపీ అనిపించిందంటే నమ్ము, మనసంతా చాలా హాయిగా ఉంది. అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇంత ప్రశాంతంగా బహుశా మన పెళ్ళయ్యాక ఎప్పుడూ లేను నేను, మొదటిసారి ఇలా అనిపిస్తుంది అని పల్లవి చెప్పింది. చైతు నవ్వి, అలా అయితే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. వసు ఏం చేస్తుంది అని అడిగాడు. కార్తిక్తో మాట్లాడుతుంది, అందుకే నా ఫోన్ బిజీ వస్తుంది అని పల్లవి చెప్పడంతో మర్చిపోయా, నేను వసు నెంబర్కి కాల్ చేశాను కదా, అమ్మ వాళ్ళు రేపు వస్తారంట, జ్ఞాన్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడంట. ఇంతకీ విద్యకి మోక్షకి కాల్ చేశావా, ఎలా ఉన్నారో అడిగావా అని చైతు అడిగాడు. లేదు, పొద్దున కాల్ చేశాను, మళ్ళీ చేయలేదు, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఊరుకున్నాను అని పల్లవి చెప్పింది. సరే మరి త్వరగా వచ్చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చైతు చెప్పాడు. అలాగే అని పల్లవి కాల్ కట్ చేసి ప్రశాంతంగా అలాగే బెడ్కి ఆనుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.